ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. పరుల సొత్తును నువ్వు ఆశించలేదుగా, అందుకే నీకు స్థితి. ఇది తమ్నేల్ చూడండి. పరుల సొత్తును నువ్వు ఆశించలేదు కదరా, అందుకే నీకు స్థితి. ఎవరు పరుల సొత్తు అంటే ఎవరి సొత్తు? ఎవరు ఆశించలేదు? ఏ స్థితి బాబా ఇచ్చాడు? నిజంగా మనదేదైతే ఉందో, మన విషయాలు, మన వస్తువులు, మన వ్యక్తులు, ఇతరమైనటువంటి విషయాలు, ఇతర వస్తువులు, ఇతర వ్యక్తులు, ఇవి అనవసరం. మనదేదో దాని గురించి మనం ఆలోచించుకోవటం బెటర్. మన చేతిలో ఏది ఉందో దాంతో సంతృప్తి పడటం అన్నది ముఖ్యం. ఇది కూడా అనుభవం. నిజంగా అద్భుతం, ఆనందం అనిపిస్తూ ఉంటుంది. నిజమే మీరందరూ అనేది. అనుభవాలు వింటూ ఉంటే చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అందుకే అనుభవాలు అలాగే కొనసాగించాలనే నా తాపత్రయం. ఒక భక్తుడు చెప్పాడు, పేరు నాకు ఇవన్నీ ఒకటి వాస్తవం అండి. 2003 నుంచి 2019 అంటే 16 సంవత్సరాల పాటు నా జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు సమర్థ సద్గురు సాయి. ఎన్నో లక్షలాది మంది సాయి భక్తులు, ఎంతో మంది కలిశారు. ఎన్నో అనుభవాలు అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ, నెమరేసుకుంటూ చెప్పుకొస్తున్నా నేను అన్ని. భక్తుడు గుర్తులేదు పేరు. ఒకరోజు అతను సంథింగ్ ఎక్కడికో షాపింగ్ మాల్ ఎక్కడికో వెళ్ళారట వాళ్ళు, ఫ్యామిలీ అంతా అయిపోయిన తర్వాత షాపింగ్ అంతా చేసుకుంటూ ఉన్నారు. సంథింగ్ పెద్ద బిగ్ బజార్ లాంటిది చేస్తూ ఉన్నప్పుడు ఇతనికి ఏమైందంటే కళ్ళ ముందు ఏదో కింద మెరుపులాగా కనపడింది. వాళ్ళ కుటుంబం అంతా సాయి భక్తులే. వీళ్ళందరూ కూడా నా జీ తెలుగు ఛానల్ నుంచి నన్ను ఫాలో అవుతున్నవారు, జెమినీ టీవీలో నన్ను చూసినవారు, భక్తి టీవీలో చూసినవారు, పూజా టీవీలో చూసినవారు, జెమినీ మూవీస్లో చూశారు, ఎన్టీవీలో చూసారు, అన్ని ఛానల్స్లో చూశారు. ఇప్పుడు సాయి సర్వస్వంలో చూస్తున్నారు. అట్లా ఎంతో మంది కనెక్ట్ అవుతున్నారు. నన్ను ఫాలో అవుతూ నా ప్రవచనాలు ప్రతిరోజు వింటున్నవారు. అదే అంటాడు అతను, స్వామీజీ రెమెడీస్ అనేది మొదలుపెట్టిందే మీరు కదా టీవీ ఛానల్స్లో, సమస్య మీది సమాధానం సాయిదని జీ తెలుగు ఛానల్ అప్పటి నుంచే బాబా మీతో ఎలా చేస్తున్నాడు చూడండి, ఇప్పుడు ఇది కొత్త కాదు కదా. అతను ఆ షోరూమ్ లో పెద్ద షాపింగ్ మాల్లో వెళ్తూ ఉన్నప్పుడు దూరంలో ఏదో మెరుపులాగా కనిపిస్తుంది. ఎవరు పట్టించుకోవట్లే. ఆ షాప్ కదా అటు ఇటు అన్ని చూస్తున్నారు, ఏమున్నాయి. ఏంటో మెరుపుగా కనిపిస్తుంది. ఇతను పోయి చూస్తే ఇంత మంచి ఒక హెవీ వెయిట్ ఉన్న బంగారు గొలుసు పడిపోయింది. వెంటనే వంగి తీసుకున్నాడు, చేతిలో పట్టుకున్నాడు. ఎవరు పట్టించుకోవట్లే, ఎవరినెవరు. ఇతను చూస్తూ ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక 5 నిమిషాలు ఈ లోపల వాళ్ళ మిసెస్ వాళ్ళంతా కూడా అన్ని పర్చేజ్ చేయడం కోసం వెతుక్కుంటూ ఉన్నారు. 5 నిమిషాలు అటు ఇటు చూసిన తర్వాత ఈ లోపల ఎవరో ఒక ఆమె వచ్చిందట. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ వాళ్ళ కుటుంబం. వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు అటు ఇటు. ఈమెకి అర్థం కాలే. పక్క వాళ్ళని ఏమన్నా అడుగుతూ ఉంటే ఇతను పిలిచాడు, ఏంటండి ఎతుకుతున్నారని. ఏం లేదు సార్, మా మిస్సెస్ మెడలోంచి గొలుసు పడిపోయింది. ఇప్పటిదాకా మేము ఇక్కడి నుంచి అటువైపు వెళ్ళాం, ఏమన్నా ఇక్కడ ఎవరికైనా కనిపించిందేమో అని. ఇతను డౌట్ వచ్చి ఎట్లాంటి గొలుసు, ఎంత వెయిట్ ఉంటుంది ఏంటని డీటెయిల్స్ అడిగట. వాళ్ళు చెప్పినవి దాదాపుగా మ్యాచ్ అయింది. అప్పుడు వెంటనే జేబులో తీసి ఇదేనా అన్నట్టు. వాళ్ళు ఒక్కసారి బోర్మని ఏడిచారు వాళ్ళంతా, అందరూ కుటుంబం అంతా. ఎందుకు అంటే మధ్యతరగతి కుటుంబం, పోయిందనే బాధలో ఉంది ఆమె. ఒక్కసారి బాబా అంది, ఈయన ఉలిక్కి పడ్డాడు బాబా అనేటప్పటికి ఆమె. ఎందుకు? ఈ కుటుంబం అంతా బాబా భక్తులు, ఆ కుటుంబం కూడా బాబా భక్తులే. అప్పుడు వారు ఆనందపడిపోయారు అందరూ. బాబానే కాపాడాడు, అందుకే బాబా భక్తుడికే దొరికేటట్టుగా చేశాడు. నిజంగా బాబా ఎంతో గొప్పవాడు. చాలా సంతోషపడి ఎప్పుడన్నా ఒక్కసారి మా ఇంటికి రండి సార్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. సరే, వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఏదో డ్రా తీస్తున్నారట. ఈ 2000-3000 బిల్డింగ్ అయిన వాళ్ళకి ఆ డ్రా టికెట్స్, వీళ్ళ పేర్లు అవన్నీ. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అన్ని పెద్ద పెద్ద ప్రైజులు ఉన్నాయి. ఫస్ట్ ఏదో కారు, సెకండ్ గోల్డ్, థర్డ్ అట్లా ఉన్నాయి. 2 నెలలు అయిపోయింది. ఒకరోజు ఫోన్ వచ్చింది. ఆ సంథింగ్ బిగ్ బజారో మరి హెరిటేజ్ ఏమో తెలియదు నాకైతే, అది షోరూమ్ అని చెప్పారు. మీకు డ్రాలో గెలిచారు, మేము ఫలానా చోటు నుంచి మాట్లాడుతున్నాము, మీరు డ్రాలో గెలిచారు. ఏమైతే యాంగ్జైటీ, ఏ డ్రా ఏంటనేప్పటికీ ఆ కూపన్ ఉంది, చూసుకున్నారు. ఏ ప్రైజ్ వచ్చింది అనేటప్పటికీ మీరు మారుతి ఆల్టో కారు గెలుచుకున్నారు అని చెప్పారు. ఒక్క నిమిషం షాక్. వీళ్ళు చూస్తే పరిగెత్తుకుని వెళ్తే ఆ రోజు ప్రైజ్ ఇచ్చారు, కారు ఇచ్చారు. ఆ రోజు రాత్రి వీళ్ళింట్లో అందరూ పరమానందంగా ఉండి ఏం చేశారో తెలుసా అండి? మీరు ఊహించలేరు వీళ్ళు చేసింది. ఆ కారు వేసుకొని
ఏ గొలుసు అయితే పారేసుకున్న వాళ్ళు అడ్రస్ ఇచ్చారో వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఫస్ట్ అక్కడికి వెళ్ళారు. అక్కడ పోయి చూసేటప్పటికి వీళ్ళకి ఒళ్ళు జలధరించిపోయింది. ఇల్లంతా బాబా ఫోటోలు, బాబాకు రూము, 4 హారతులు, ఒక టెంపుల్ లాగా ఉంది వాళ్ళ ఇల్లు. ఇంటికి పోగానే వాళ్ళు పరమానంద భర్తలు అయిపోయారు. వీళ్ళని చూసి రమ్మని కూర్చొని అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు అసలు విషయాలు బయటకు వచ్చినాయి. చూడండి, బాబా వీళ్ళకి స్వప్నంలో కనపడి 3 రోజుల ముందు నుంచి ఒక మాట చెప్తున్నట్ట. నువ్వు పరుల సొత్తుకి ఆశపడలేదుగా, అందుకే నీకు ఈ స్థితి. నువ్వు పరుల సొత్తుకి ఆశపడలేదుగా, అందుకే నీకు ఈ స్థితి. వీళ్ళకి అర్థం కావట్లా. 3వ రోజు స్వప్నం అయిపోయింది. 4 ఉదయం ఫోన్ వచ్చింది, మీకు కారు గెలిచారని చెప్పారు. అంటే బాబా ముందే చెప్తున్నాడు, ఆ రోజు నాన్న ఎక్కడ నీలో ఆశ రాలేదురా, వాళ్ళకి ఇచ్చేసావు కదరా, చూడు అందుకు నేను నీకు ఇది ఇస్తున్నాను. చూడండి, డ్రాలో వాళ్ళకి రావటం అంటే సాయి ఎంత ఎంత అద్భుతంగా భక్తులను గమనిస్తూ ఉంటాడు, ఎంత అద్భుతంగా తన బిడ్డలను కాపాడుతూ తీసుకుని వెళ్తాడు అనేది ముమ్మాటికి సత్యము. కాబట్టి అందుకే ఆ తండ్రి చెప్పిన మార్గంలో మనం నడిచినట్లయితే ఖచ్చితంగా మన జీవితాలు ఆనందమయం అవటం ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, సాయి విశ్వజైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.